నమస్కారం. విశ్వగురు ఛానల్కు స్వాగతం. మీ జీవితమంతా పిల్లల కోసమే ధారపోశారా? మీ ఆకలిని చంపుకుని మీ కలగను త్యాగం చేసి వాళ్ల కడుపు నింపారా? అయినా వృద్ధాప్యం రాగానే ఎందుకో తెలియని ఒక లోతైన ఒంటరితనం గుండెను మెలిపెట్టే వెలితి మిమ్మల్ని వేధిస్తోందా? అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, మీ సొంత ఇంట్లోనే మీరు ఒక అతిథిలా, ఒక అదృశ్య వస్తువులా మిగిలిపోయారా? ఈ బాధాకరమైన నిశ్శబ్దం వెనుక ఉన్న సత్యాన్ని అర్థం చేసుకుందాం. ఇది లీవి అనే ఒక తండ్రి కథ. తన జీవితంలోని ప్రతి క్షణాన్ని పిల్లల భవిష్యత్తు కోసం చెమటగా మార్చిన ఒక సగటు భారతీయుడు. బాధ్యతలు తీరిపోయాయని నమ్మి తన పాత జ్ఞాపకాలను ఆ ఇంటి గోడల్లో వదిలేసి నగరానికి వెళ్ళాడు. కానీ అక్కడ ఆయనకు దక్కింది సంతోషం కాదు, ఒక రకమైన అవమానకరమైన నిర్లక్ష్యం. పగలు పనుల్లో బిజీగా ఉండే వాళ్లకు ఆయన మాటలు ధారమయ్యాయి. ఆయన ఇచ్చే ప్రేమ వాళ్లకు ఉక్కిరిబిక్కిరి చేసే బంధనంలా అనిపించింది. ఆయన ఎంత దగ్గరవ్వాలని చూస్తే వాళ్లు అంతగా దూరమైపోయారు. ఆ గుండె కోత వర్ణనాతీతం. భరించలేని మనస్తాపంతో లీవి గొప్ప తత్వవేత్త అయిన కన్ఫ్యూషియస్ పాదాల దగ్గరకు వెళ్ళాడు. కన్నీళ్లతో ఇలా అడిగాడు, మహాశయ, నా సర్వస్వం నా పిల్లల కోసమే అంకితం చేశాను. వృద్ధాప్యంలో వాళ్ల ప్రేమే నాకు ప్రాణాధారం అనుకున్నాను. కాని ఇవాళ నా సొంత ఇంట్లోనే నేనెవరికీ కనిపించని ఒక భారమయ్యాను. నేనేం తప్పు చేశాను? అప్పుడు ఆ మహనీయుడు లీవి కళ్ళు తెరిపించే 3 అమూల్యమైన పాఠాలు నేర్పాడు. ఇవి ప్రతి తల్లిదండ్రులు వినాల్సిన సత్యాలు. మొదటి పాఠం, నిండని పాత్ర. కన్ఫ్యూషియస్ నిండిన పాత్రను చూపిస్తూ అడిగారు, ఇందులో ఇంకా నీళ్లు పోస్తే ఏమవుతుంది? లీవి అన్నాడు, అవి పొంగిపోర్లుతాయి. అప్పుడు కన్ఫ్యూషియస్ నవ్వి ఇలా అన్నారు, సంబంధాలు కూడా అంతే. నీ పిల్లల జీవితాలు ఇప్పటికే వాళ్ల కలలతో, వాళ్ల బాధ్యతలతో నిండిపోయాయి. ఆ నిండిన పాత్రలో నువ్వు నిన్ను బలవంతంగా పోసుకోవాలని చూస్తున్నావు. అందుకే అక్కడ ప్రేమకు బదులు ఘర్షణ వస్తోంది. వాళ్లను వాళ్లలా ఉండనివ్వు, అప్పుడే ఆ పాత్రలో నీకు చోటు దొరుకుతుంది. రెండవ పాఠం, 2 చెట్లు. అతి దగ్గరగా పెరుగుతున్న 2 చెట్లను చూపిస్తూ కన్ఫ్యూషియస్ ఇలా అన్నారు, ఇలా దగ్గరగా ఉంటే అవి ఒకదాని ఎదుగుదలను మరొకటి అడ్డుకుంటాయి. చివరికి 2 బలహీనపడతాయి. జీవితంలో కూడా అంతే. ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండటమే ప్రేమ అనుకుంటే పొరపాటు. అతి సామీక్యం బంధాన్ని ఊపిరి ఆడకుండా చేస్తుంది. ప్రతి బంధానికి, ప్రతి మనిషికి ఎదగడానికి కొంత ఖాళీ ప్రదేశం, కొంత స్వేచ్ఛ అవసరం. ఆ స్వేచ్ఛలోనే నిజమైన ప్రేమ చిగురిస్తుంది. మూడవ పాఠం, పిడికెడు ఇసుక. కన్ఫ్యూషియస్ ఇసుకను గట్టిగా పిడికిలి బిగించి చూపిస్తూ అన్నారు, నేను ఎంత గట్టిగా పట్టుకుంటే అంత వేగంగా అది జారిపోతుంది. మనుషుల మధ్య బంధాలు కూడా ఇలాగే ఉంటాయి. ప్రేమను, గౌరవాన్ని ఒత్తిడి చేసి సాధించలేం. నువ్వు ఎంత గట్టిగా బంధించాలని చూస్తే వాళ్ళు అంత వేగంగా నీ నుండి పారిపోతారు. పిడికిలి విప్పు, స్వేచ్ఛను ఇవ్వు. నీకు దక్కాల్సిన ప్రేమ నీ దగ్గరే స్థిరంగా ఉంటుంది. బంధం అనేది బానిసత్వం కాదు, అది ఒక అందమైన ప్రయాణం. ఆ మాటలతో లీవి హృదయంలో కాంతి ప్రసరించింది. ఆయన కన్ఫ్యూషియస్ చెప్పిన ఒక్క మాటను గుండెకు హత్తుకున్నాడు. నువ్వు ఒక చెట్టును నాటినప్పుడు అది నీకు వృద్ధాప్యంలో నీడ ఇవ్వాలని షరతు పెడతావా? లేదు కదా. అది నీడ ఇస్తే అది ఒక గొప్ప బహుమతి మాత్రమే. ఆ క్షణం నుండి లీవి తన పిల్లల నుండి ప్రేమ కోసం ఆశించడం మానేశాడు. తన శేష జీవితాన్ని తన కోసం బతకాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయమే ఆయన జీవితాన్ని మార్చివేసింది. లీవి తిరిగి తన గ్రామానికి వెళ్ళాడు. తన పాత ఇంటిని మళ్లీ ప్రాణం పోశాడు. తనకు నచ్చిన పనుల్లో మునిగిపోయాడు. ఊరి పిల్లలకు కథలు చెబుతూ వాళ్లలో తన బాల్యాన్ని వెతుక్కున్నాడు. ఎప్పుడైతే ఆయన తన పిల్లల జీవితాల్లో జోక్యం చేసుకోవడం మానేశాడో, ఎప్పుడైతే ఆయన తన ఆనందాన్ని తనలోనే వెతుక్కున్నాడో, అప్పుడే అద్భుతం జరిగింది. ఆయనపై అందరికీ గౌరవం పెరిగింది. ఆయన జీవితం ఒక పరిపూర్ణమైన వసంతంలా మారింది. కొంతకాలానికి కొడుకు నుండి ఒక హృదయ విదారకమైన ఉత్తరం వచ్చింది. నాన్న,
నువ్వు లేని ఈ ఇల్లు కళావిహీనంగా ఉంది. మేము నీ విలువను ఆలస్యంగా గుర్తించాం. మమ్మల్ని చూడటానికి రా. మాతో ఉండటానికి కాదు, మాతో సంతోషంగా గడపడానికి రా. అప్పుడు లీవీకి అర్థమైంది, ప్రేమను ఎప్పుడైతే మనం వదులుకుంటామో అప్పుడే అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది బలవంతం లేని నిజమైన బంధం. మిత్రులారా, ఈ కథ మన అందరికీ ఒక పెద్ద పాఠం. మన పిల్లలు మన ఆస్తులు కాదు, వాళ్ళు స్వతంత్రులు. వాళ్లను వాళ్లలా బతకనివ్వండి. మీ శేష జీవితాన్ని మీకు నచ్చిన పనుల కోసం, మీ ఆత్మశాంతి కోసం కేటాయించండి. ప్రేమను డిమాండ్ చేయకండి, ప్రేమిస్తూ ఉండండి. అప్పుడే ఆ ప్రేమ మీ నీడలా మీ వెంటే వస్తుంది. ఈ సందేశం ప్రతి ఇంటికి చేరాలి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి జీవిత సత్యాల కోసం విశ్వగురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.